హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ హోమ్ తెలుగు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, నేను పన్నీర్ బిర్యానీ అయితే చేయబోతున్నాండి. సో అందరూ అంటే కొంతమంది క్వశ్చన్ వేశారనమాట. సో ఓన్లీ మీరు నాన్ వెజ్ రెసిపీసే చూపిస్తున్నారు, సో మీరు డైలీ వ్లాగ్ లాగా చేయొచ్చు కదా, వెజ్ రెసిపీస్ పెట్టొచ్చు కదా అనేది నాకు క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో నేను డైలీ వ్లాగ్ లాగా పెట్టొచ్చండి, బట్ నాకు టైం సరిపోతలేదన్నమాట. అంటే టైం అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు నాకు, అందుకోసం అనేసి నేను వ్లాగ్స్ పెట్టట్లేదు. ప్రస్తుతానికైతే నేను రెసిపీస్ పెడుతున్నానండి. సో నేను పెట్టే రెసిపీ అయితే అందరికీ మంచిగా రీచ్ అవుతుంది. సో నా కంటెంట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో నాకు మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో నన్ను ఇంతవరకు అంటే నేను కెమెరా ముందు వస్తే నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారా, లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది కొంచెం టెన్షన్ ఉండే. సో ఇప్పుడైతే నాకు ఆ టెన్షన్ అయితే ఏం లేదు. నేను టెన్షన్ ఫ్రీగా అయిపోయాను అనమాట. సో ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ కానివ్వండి, పెరిగే సబ్స్క్రైబర్స్ కానివ్వండి, వ్యూస్ కానివ్వండి, చాలా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు కదా. సో దానికోసం నాకు మంచి అంటే నాకు డే బై డే అయినా నేను వీడియో పెట్టాలి, అప్లోడ్ చేయాలి, లేదు అంటే నాకు ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకోసం అనేసి నేను డే బై డే అయినా రెసిపీ కానివ్వండి, వ్లాగ్ కానివ్వండి, ఏదో ఒకటి నాకు టైం అడ్జస్ట్ ఏదైతే అది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో చాలా థ్యాంక్స్ అండి, నాకు మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో ఇలాగే మీ సపోర్ట్ కంటిన్యూగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు రెసిపీ అయితే పన్నీర్ బిర్యానీ అని చెప్పాను కదా. సో జెట్ స్పీడ్లో ఎలా పన్నీర్ బిర్యానీ చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసిన వెంబటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ప్లస్ బిర్యానీ కూడా చేయబోతున్నామంట, పన్నీర్ బిర్యానీ. సో దానికోసం కావాల్సింది ఇక్కడ పన్నీర్, ఫ్రెష్ పన్నీర్ అయితే తీసుకున్నాను అండి ఇక్కడ. అండ్ దీంట్లోకి మసాలా వచ్చేసి టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి. సో నేను చేస్తూ మీకు ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పన్నీర్ కట్ చేసి పెట్టుకుందాం మనం ఫస్ట్. అంతకంటే ముందు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ. సో ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను. సో దీంట్లో మనము ఆనియన్స్, సో ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో మనం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా హాఫ్ ఫ్రై అయ్యాయి కదా. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఆల్రెడీ మనం నిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా. సో ఫ్రెష్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. సో నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అండ్ దీంట్లో ధనియా పౌడర్ వేస్తున్నాను. అండ్ కొద్దిగా సాల్ట్. కొంచెం పసుపు. సో ఇదంతా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం సోంపు వేసుకుంటున్నా. మనం మిర్చి వేసుకున్నాం కదా. సో మనం 1 టేబుల్ స్పూన్ 1.5 అంటే మీకు మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి. సో నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారము. సో ఇదంతా ఆయిల్లో మగ్గించుకోవాలి బాగా. సో బాగా మగ్గని అనమాట. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గనిచ్చేద్దాం. సో ఇది చల్లారిపోయింది కదా. సో మనం దీన్ని పేస్ట్ చేసేసుకుందాం మిక్సీలో వేసుకొని. సో రైస్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో
చూడండి. సో మనమైతే ఇక్కడ పేస్ట్ పట్టేసుకున్నాం దీన్ని మసాలా. అండ్ ఇది పన్నీర్ రెడీ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం రైస్ అనేది తీసేసుకుందాం, స్ట్రెయిన్ చేసేసుకుందాం ఇప్పుడు రైస్. సో రైస్ అయితే ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను, కొంచెం చల్లారాలన్నమాట. అండ్ నెక్స్ట్ అంతలోపు మనం ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాం కదా. సో ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం బటర్ వేసుకుంటున్నాను. సో బటర్ అనేది మెల్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఆ లోపల మనకి ఇక్కడ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. సో పన్నీర్ కూడా మనం దీంట్లో వేసుకోవాలి. సో బటర్ అయితే కరిగిపోయింది కదా. పన్నీర్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం. సో ఆల్రెడీ మనం మసాలా ఫ్రై చేసేటప్పుడు వేసాం కదా. సో బటర్ వేస్తే ఏంటంటే మంచి టేస్ట్. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే నేను తీసేసుకుంటున్నాను అండి. ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు మనం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా. సో అందుకోసం అన్నమాట. పన్నీర్ అనేది పిల్లలకి వీక్లీ వన్స్ అట్లా పెట్టండి, ఎందుకంటే పిల్లలు హెల్దీ ఫుడ్ కదా. సో అందుకోసం నాన్ వెజ్ కంటే ఇది బెస్ట్ అన్నమాట. సో మనం ఇది మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఆ మసాలా అనేది వేసేసుకుంటున్నాం. సో మనం ఆయిల్ ఎక్కువ వేయలేదు, బటర్ వేసాం కొంచెము. సో పన్నీర్ బటర్ మసాలా అయితే ఇలాగే చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదనమాట. సో అందుకోసం నేను బటర్ ఒక్కటి వేసుకున్నాను. సో ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయింది చూడండి, పైకి అయితే ఆయిల్ వదులుతుంది కదా. సో నేను పన్నీర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలా అంతా పట్టేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ రైస్ దమ్ పెడతాం కాబట్టి ఒక చుక్క వాటర్ అనేది వేసుకోవాలి. సో దీంట్లోనే నేను కొంచెం కొత్తిమీర, కస్తూరి మెంతి వేసుకున్నాను. సో అగ్ని మిక్స్ అయిపోయింది. నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చి. సో అది వేసేసిన తర్వాత ఇక్కడ మనం రైస్ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ రైస్ అనేది మనం ఫ్రై చేసేసుకోవాలి. సో మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనము కొంచెం బాగా దమ్ పెట్టాలన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. అంటే నేను లాస్ట్ టైము చికెన్ పచ్చడి అయితే పెట్టాను కదా. సో వేరే వాళ్ళు ఇట్లా ట్రై చేశాను, మంచిగా వచ్చింది అని చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. సో అంటే నేను చేసే రెసిపీ కూడా ట్రై చేస్తున్నారు అని నాకు హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడైతే నేను పుదీనా కొత్తిమీర స్ప్రెడ్ చేసేసుకున్నాను, వేసేసుకొని మూత పెట్టేసుకోండి. సో బాగా మగ్గించాలి, అంటే మనం ఎక్కువ వాటర్ అయితే వేయలేదు కదా. సో ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూడండి అంత బాగా మగ్గిపోయి ఉంటుంది, మంచిగా పొయ్యి వస్తుంది బయట. సో చాలా ఈజీ అండి, చాలా టేస్టీ కూడా. బటర్ వేస్తాం కదా. సో మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుంది రెసిపీ వస్తే. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేసి. సో నా కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరో రెసిపీతో. అండ్ టిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. సో రైస్ అయితే సూపర్ యమ్మీగా ఉంది. అండ్ నేను నా కొడుకు అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో అదనేది నేను ఒక చిన్న బిట్ యాడ్ చేశాను చూడండి.